హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్న గార్డెన్ టూర్ చేయబోతున్నాము. సో నాతో పాటు ఈరోజు మా మమ్మీ ఉన్నారు. మా మమ్మీయే ఇదంతా చేశారు కాబట్టి మా మమ్మీయే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాతో పాటు. మమ్మీ హాయ్. హాయ్. ఇక ఫస్ట్ గేట్ దగ్గర నుంచి మొదలు. చిన్న జామ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి, ఏ హైబ్రిడ్ చెట్టు కదా మమ్మీ? ఇది హైబ్రిడ్ చెట్టు. దీనికి మనము ఆవు పేడ అదే వేస్తాం. వేరే ఎరువులు ఏం రసాయనిక ఎరువులు ఏం వాడం మనం. ఓన్లీ ఆవు పేడ, వాటర్ అంతేగా. ఇదిగోండి తోటకూర మొత్తం. ఇంకా చామగడ్డ చెట్లు, తోటకూర, షుగర్ ట్రీ. అది ఇది షుగర్ టీ అంటే షుగర్ ఉన్న వాళ్ళు రోజు మార్నింగ్ ఒక ఆకు తింటే చాలా షుగర్ కంట్రోల్ అయింది. ఎండాకాలం స్పెషల్ గా కాసే మా మామిడి చెట్టు హైబ్రిడ్. ఇంత చిన్నగా ఉంది చూసిరా. పనస చెట్టు, ఇది కూడా హైబ్రిడ్. పచ్చడి మామిడికే కదా మమ్మీ ఇది? చిన్న రసాలు. ఇదేమో పనస చెట్టు. పనస చెట్టుకి కూడా పిందెలు కాసినాయి. పిందెలు గిరిగేసరికి అసలు ఎండాకాలమే కాస్తాయి పిందెలు పనసాయి. ఇప్పుడు స్టార్ట్. ఇప్పుడు పిందెలు ఇప్పుడు పడతా ఉంటాయి. ఇదేమో మందారం, రెడ్ పింక్ చిన్న మందారం. అదేమో హైబ్రిడ్ నిమ్మ చెట్టు అండి. ఇవి చూడండి పూత ఎట్లుందో. చెట్టుకి నిండా పూతే. మందార చెట్టు మధ్యలో నిమ్మ చెట్టు ఉంది. ఇదిగోండి పూత. ఇదంతా పూతే. అన్ని ఫుల్ పిందెలు ఉంది దీనికి. ఎండాకాలం షర్బత్ కి మనకి దోకలేదు. ఇక ఇదొక కలర్ మందారం. ఈ మందార 2-3 ఉంటాయి ఇందులోనే. ఇదిగో ఫిలమెంట్స్. ఇదొకటి ఇగో ఏదది, ఇదొకటి. 4 మందార కలిసి ఒక్క మందార. ఇది ఎంత బాగున్నాయి కదా. గున్నుకి బుచ్చికి అవుతూ ఒకటే లాస్ట్ మండకి 4-5 గులాబీ పూలు. ఇదిగో చూడండి, ఒక్కటే కాడ 5-6 పువ్వులు పూస్తుంది. ఫస్ట్ ఒక పువ్వు పూసి దాని రౌండ్గా వస్తాయి పువ్వులు. ఇదిగోండి రౌండ్గా. ఇదిగోండి ఇది మిర్చి మందారం. ఇదేమో టమాటా చెట్టు. ఇదేమో బేర్ జామ్ అంటారండి. ఇంకా కాత అయితే మనకు కాయలేదు. మొక్క అయితే తీసుకొచ్చి పెట్టాం మనం. పీస్ లిల్లీ ఫ్లవర్స్ గున్నీ. షీ బ్యాడ్ బాయ్ క్యా కర్తా హై? షీ బ్యాడ్ బాయ్. ఇంకా ఏం స్పెషల్ ఉన్నాయి మమ్మీ మన ఇంట్లో? ఇదిగోండి మామిడికాయలు చూడండి. ఎండాకాలం మామిడికాయలు. ఇదిగోండి కోసుకోవాలా మమ్మీ? కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినాలా? ఇగో తినేయండి అని ఉట్టిగా చెప్తాను. కానీ మా అమ్మ 2 కోస్తే కథమే ఇక ఉరికిస్తుంది. ఇక ఇది లవంగాల చెట్టు అండి. లవంగం ఇప్పటివరకు కాయలేదు. తెచ్చితే 3 years అవుతుంది కానీ ఇంకా కాత అయితే రాలేదు. మునక్కాయ చెట్టు. ఇది కూడా హైబ్రిడ్. చూడండి చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మా ఫేవరెట్ మల్బెరీ చూడండి. మల్బెరీ కాయలు ఆర్యానికి మస్తు ఇష్టం. ఇదిగోండి చెట్టు కాతే. పండు అంటాడు. పండు గున్ను పండు ఖాతా. పండు ఖాతా. ఆమాం కరో. పండు డాగి క్యాన్ బతచ్చు మే ఆమాం కరో. ఇక్కడ పచ్చడి మామిడికాయ చెట్టు ఉంది. ఈ మామిడికాయ చెట్టు అయితే చాలా పెద్దది అనమాట. చాలా మంది 2-3 వేల కాయలంట. దోస్తులు ఆర్డర్ పెట్టండి, పంపిస్తా. మల్బెరీస్ ఆల్రెడీ నేను వీడియోస్లో మీకు షేర్ చేసిన. నాను పండుగనా? పండు నో नो नको जा रहे हम टाटा बाय. పుదీనా మార్కెట్ నుంచి తెచ్చుకొని కోసేసి కొమ్మలు దీంట్లో నాటి పెడితే వచ్చిందండి. ఇప్పుడు నిండా. సో ఇక్కడ నుంచి ఇట్లా కనబడుతుంది అనమాట మా ఇల్లు. లెఫ్ట్ సైడ్ మాత్రమే.
ఇంకా ముందుకి అండ్ రైట్ సైడ్ కైకాయ యాపిల్ చిన్న యాపిల్ చెట్టు అంట 5 years కి కాస్తుందని చెప్పిండు. ఇప్పటికి 3 సంవత్సరాల 4 సంవత్సరాల మమ్మీ 3 years అయిందంట. ఇంకో 2 years పడుతుంది వీటికి కాయలు కాయడానికి. ఇవి ఇగో మా టమాటా చెట్లు, ఫ్రెష్గా కాసిన టమాటాలు. మల్బెరీ నక్కో పందు అబ్బో హెచ్డి. ఇంకా ఇది ఆక్సిజన్ ప్లాంట్, ఇంట్లో షోకి పెట్టుకుంటారు కదా ఇండోర్ ప్లాంట్. సో ఇక్కడ భూమిలో పెట్టేసరికి కొబ్బరి చెట్టు లాగా పెరిగిపోయింది ఇది. నెక్స్ట్ మమ్మీ పునాస మామిడి చెట్టు. ఇది పునాస ఇయర్ మొత్తం కాయ ఉంటుంది దీనికి. మొన్న అడిగిరు కదా అప్పుడే మామిడికాయలు కాసినాయి అక్క మీ చెట్టుకని. ఈ చెట్టుదే, ఈ చెట్టుకి ఎప్పుడు మామిడికాయలు ఉంటాయి. ఇగో మా కాజు కిస్మిస్ని కూడా అడిగిరు చాలా మంది. బూచి బూచి బూచి. ఓకే ఓకే మమ్మీ. ఓ ఇది సపోటా చెట్టు, ఫుల్ సపోటా కాయలు అవుతాయి. బత్తాయి చెట్టు, బత్తాయి పిందెలు చోటే చిన్నగా ఉన్నాయి కానీ ఇప్పుడే పడుతుంది. చాలా పెద్దగా అవుతాయి ఈ కాయలు కూడా. దానిమ్మ మంచి ఎండాకాలం అందుతాయి. బజార్లో అమ్మే కలర్ దానిమ్మ ఇది. మనం ఒక కాయ ఖరాబ్ అయితే దాని విత్తనాలు పోస్తే మొలిచింది. అది పెట్టినాము, కాయ పడ్డది, చెట్టు చాలా పొడుగ్గుపోతుందని కట్ చేసాము ఇప్పటికి. అది మల్లె పందిరి. ఎండాకాలం ఇక ఒకటే మల్లెపూలిగా, మల్లెపూ గువ్వలు ఆడతాయి. అటువైపు అటంతా మల్లెపూ చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద మల్లెపూ చెట్టు ఉంది. జామ చెట్టు మీద పోయింది సన్నజాజి మొత్తం. ఇలాంటి చెట్టు అండి. నేను ఇంతవరకు అయితే కాత రాలేదండి. చాలా ఇంట్రెస్ట్ గా పెట్టిన ఇలాచి లవంగాలు అయితే కాత అయితే కాయలేదు. నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాను, చూడాలి ఎలా కాస్తాయో మరి కాయలు. ఇవన్నీ మందారాలు 7 కలర్స్ ఉన్నాయండి. ఇది షో చెట్టు, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కలర్ అండి. పింక్, గులాబీ, పొడుగు పెద్దగా పూస్తాయండి మల్లెపూలు ఇవి. ఇదొక కలర్ మందారం అండి. నిన్నైతే 5-6 పూలు పూసినాయి, ఈ రోజు ఒక్కటి కూడా లేదు. ఎల్లో మందారం. ఓకే, ఇదొక కలర్ అండి మందారం. ఇదొక కలరు, ఇదొక కలరు, ఇదొక కలర్, అన్ని కలర్స్. ఇప్పుడు ఇక్కడ కనీసం 6 కలర్లు ఉన్నాయండి ఇక్కడే దగ్గరలోనే. కాదు ఆర్యన్ బాబు నిమ్మకాయలు ఇదిగోండి. అండి మన ఇంట్లోనే కాస్తాయి. ఈ సంవత్సరమే కాసిందండి, 15 కాయలు కాసిందండి. ఈ చెట్టు ఇంత చిన్నగా ఉంది కానీ. పుట్టి కర్బూజా గింజలండి తీసుకొచ్చి మా అల్లుడు గారు తీసుకొస్తే పెట్టాను. కాయలు ఎట్లా కాస్తుందో చూడాలండి ఫస్ట్ టైం. అన్ని చామంతులండి, కనకాంబరాలు కలర్స్, ఇవన్నీ కలర్స్. కనకాంబరాలు, పింక్, గులాబీ, సంత్రా, చోట సంత్రా, చిన్న సంత్రా. హ్యాంగింగ్ పాట్స్. పండు హోనా पंदू अयो जुशु बनाएंगे जुशु సూపర్ మా అన్ని చెట్ల కల్లా ఫేవరెట్ ఇదే తమలపాకు చెట్టు
డైరెక్ట్ ఒక స్క్రీన్ అయింది వెనకాల. ఫంక్షన్స్ ఏమైనా జరిగినా కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. మాకు అందరికీ మస్తు ఇష్టం. ఆర్యన్కి కూడా అన్ని తెంపుతా ఉంటాడు కింద. ఆర్యన్ పుట్టినాక పెట్టామండి. ఫస్ట్ బర్త్డేకి సగం అల్లుకుపోయింది, సెకండ్ బర్త్డేకి మొత్తం అల్లుకుపోయింది, థర్డ్ బర్త్డేకి ఇంటిపైకి వెళ్ళిపోతుంది చెట్టు. ఇంటిపైకి వెళ్ళిపోయింది చెట్టు. సో ఇది గాయ్స్ మా గార్డెన్ ఇక్కడ నుంచి. సో ఇది చూడండి వ్యూ, లాంగ్ వ్యూ. నానా ఫోటో. ఆరెంజ్ దొంగ గున్ను मुँह देखो नानी खाता नानी तू असल अब अरे 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 यहाँ है। हाँ बता मम्मा को बता। हो गया मम्मा। पंडू छोटा पंडू संतरा पंडू जुस्सू कैसा बना था? वाओ वाओ बोलो वाओ बोलो। फिर क्या लगा था उसको? कैसा आता रे? पापा करो आम करो आम। खाया खा। हाँ बस हो गया खा। आम क्या हुआ? खाओ पापा करो। हाँ आम नानी देखते हैं। आप खाओ पापा करो आम आम। अब्बा मम्मी శారీ బాగుంది మమ్మీ. ఎక్కడ తీసుకున్నావు? ఇది భారతి ప్రిన్స్ వాళ్ళ దగ్గర. యూట్యూబ్ ఛానలా ఇన్స్టాగ్రామా? యూట్యూబ్ ఛానలా ఇన్స్టాగ్రామా? యూట్యూబ్ ఛానల్. బాగుంది కదా శారీ? బాగుంది. ఏం క్లాత్ మమ్మీ? క్రేప్ క్లాతా? సో ఇది డిఫరెంట్ ఉంది. ప్రింట్ వాళ్ళ హ్యాండ్ మేడ్ ప్రింట్ వాళ్ళు ఓన్ గా చేస్తారు. ఓకే బ్లాక్ ప్రింట్ అంటారు కదా దీన్ని? అవును ఓకే అని వాళ్ళు ఓన్ గా చేస్తారు. ప్రింట్ పోదు. శారీ బాగుందా మరి? క్వాలిటీ బాగుంది. సారీ క్వాలిటీ బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది. మెరుస్తుంది కదా క్రేప్? బాగుంది కదా? మెరుస్తుంది క్రేప్ క్లాత్. బ్లౌజ్ బాగా కుట్టించుకున్నావా? మీ డిజైన్ బాగుంది. డిజైన్ హ్యాండ్ ఓకే. కంఫర్టబుల్ ఉందా శారీ? బాగా వెయిట్ హెవీ వెయిట్? లైట్ వెయిట్ ఉంది. మమ్మీ శారీయే కాదు నా శారీ కూడా మమ్మీ అక్కడే తీసుకుంది నా కోసం అని చెప్పి. ఇదేమో జార్జెట్ శారీ, లంగావోని శారీ అన్నమాట. ఇది కూడా భలే లైట్ వెయిట్ ఉంది అండ్ జెరీ వర్క్ ఉంది. సో జెరీ వర్క్ కాదు ఇది, జెరీ బార్డర్ ఉంది. ప్రింట్ చూడండి ఎంత బాగుందో. అండ్ లంగావోని స్టైల్ అసలు లైట్ వెయిట్ అనమాట. నాకు ఇట్లాంటివి నచ్చుతాయని మా అమ్మకి తెలుసు కాబట్టి సో ఇట్లాంటివి తీసుకుంది అనమాట. బాగుంది, నాకైతే కంఫర్టబుల్ ఉంది. సో ఇట్లా బుట్ట పెట్టి కుట్టించిన. ఇదిరా ఐషా ఐషా బచ్చా. సో భారతి ప్రింట్స్ అనమాట. క్వాలిటీ అండ్ కాస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంది. ట్రై చేయండి మీరు కూడా. మమ్మీకి అయితే బాగా నచ్చినాయి అనమాట. సో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేనే బక్కగున్నా, నాకు శారీ కుర్చీలు ఎక్కువ వచ్చినాయేమో అని అనుకుంటున్నా కానీ నాకు కూడా ఎక్కువ వచ్చాయండి. 7 కుర్చీలు వచ్చాయి. శారీ 6 మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ కాకుండా. వేరే రెడీమేడ్ శారీస్ అయితే మమ్మీ కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. వేరే పెద్ద శారీస్ మంచి క్వాలిటీ మంచి శారీస్ అయితే 4-5 కుర్చీలు వస్తాయి. కానీ ఈ శారీ మంచి కుర్చీలు వచ్చిందని చెప్తుంది మమ్మీ. నేనే బక్కగున్నాను నేను అనుకుంటున్నా కానీ శారీ మాత్రం చాలా పెద్దగా ఉంది. చాలా బాగుందండి. క్లాత్ కూడా మెత్తగా ఉంది, లైట్ వెయిట్ ఉంది, షైనీ ఉంది క్లాత్. ఆరేనేమో నా చీరతో ఆడతాడు.
వాళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తా. ఎవరికైనా ఇట్లా మంచి బ్లాక్ ప్రింటెడ్ శారీస్, మంచి క్వాలిటీ శారీ, హ్యాండ్ ప్రింట్ కాబట్టి చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. మనకి బయట ఎక్కడ దొరకవు. మనకి కస్టమైజేషన్ కూడా చేస్తారంట వాళ్ళు, నచ్చినట్టు ప్రింట్ చేస్తారని కూడా చెప్పారనమాట. సో నేను యూట్యూబ్ ఛానల్ ఇట్లానే స్క్రోల్ చేస్తుంటే ఇట్లాంటిది దొరికింది. మమ్మీకి ఇది నచ్చిందని చెప్పి మమ్మీ ఆర్డర్ చేసి నాకు కూడా ఈ శారీ ఆర్డర్ చేసింది అనమాట. సో నాకు కూడా బాగా నచ్చింది ఈ శారీ. సో మీకు ఎవరికన్నా ఇలాంటి బ్లాక్ ప్రింట్ మంచి క్వాలిటీ శారీస్ తీసుకోవాలి అనిపిస్తే భారతి ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తా, ఒకసారి చెక్అవుట్ చేసేయండి.